ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి యుండుడి, అపవాదిని ఎదురించుడి. దేవుని మాటలు ఇక్కడ మనకు చెబుతూ ఉన్నాయి. మనము ఎవరికి లోబడాలి? ఎవరిని ఎదురించాలి? ఈ గొప్ప మాటలను భక్తుడైన యాకోబు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే మన జీవితంలో ఇవి రెండు కూడా తారుమారుగా ఉంటూ ఉంటాయి. మనము చాలాసార్లు సాతానునికి లోబడి ఉంటాము, దేవుణ్ణి ఎదిరించువారమై ఉంటాము. కానీ నీవు దేవునికి ఇష్టకరమైన బిడ్డగా ఉండాలంటే నువ్వు ఎదిరించవలసినది అపవాది అయిన సాతానుణ్ణి. సాతానుణ్ణి మనము ఎదిరించువారమై ఉండాలి. ఎందుకంటే ఇక్కడే బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉన్నది. మీ అపవాది అయిన సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని తిరుగుచూ ఉన్నాడు. సాతానుడు మనము దేవునికి లోబడకుండా ఉండాలని వాడు ప్రయత్నము చేసి దేవుని ప్రేమకు మనలను దూరముగా చేస్తాడు. అయితే మనము సాతానుని ఎదిరించు వారమై దేవునికి లోబడు వారముగా ఉన్నప్పుడు ఆ సాతానుడు మీ యొద్ద నుండి పారిపోతాడని ఈ వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఆదాము అవ్వల జీవిత పతనానికి కారణము అదే. వారు అపవాది అయిన సాతానుణ్ణి ఎదిరించకుండా వాడి మాటలకు లోబడి వారు పతనమైపోయారు. మన జీవితంలో మనము అలాంటి వారముగా కాకుండా సాతానుని ఎదిరించి దేవునికి మనము లోబడి ఉన్నప్పుడు సాతానుడు మీ దగ్గర నుండి పారిపోతాడు. వాడు పిరికివాడైనటువంటి వాడు. వాడు మిమ్మలను భయభ్రాంతులుగా చేసి లొంగదీసుకోవాలని చూస్తాడు. మీరు వానిని ఎదిరించినప్పుడు సాతానుడు మీ ఎదుట నుండి పారిపోతాడు. సాతానుడు దేవుని బిడ్డలను ఎదిరించి నిలవలేడన్న సత్యాన్ని మనము గ్రహించాలి. శోధకుడైన వాడు మనలను శోధించడానికి వస్తాడు. మీరు వానిని ఎదిరించండి. వాడు మీ ఎదుట నుండి పారిపోతాడు. దేవుడు మీకు గొప్ప విజయమునిస్తాడు. అయితే దేవునికి మీరు లోబడి మీ జీవితాలను సమర్పించుకొనండి. ప్రభువా, సాతానుడు నాకు ఎన్ని శోధనలను కలుగు చేసినా నేను నీ మాటలకు లోబడి నీకు లోబడి జీవించెదను అని సమర్పణ కలిగిన వారమై ఉండాలి. అప్పుడు దేవుని ప్రేమకు మనము అత్యంత ప్రీతిపాత్రులమైన వారముగా మారుతాం. యోబు యొక్క విజయ రహస్యం అది. యోబు సాతానుని ఎదిరించినాడు, దేవునికి లోబడినాడు. మన జీవితంలో మనము దానిని తప్పకుండా పాటించాలి. సాతాన్ని ఎదిరించండి, దేవునికి లోబడండి. ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరములో ఆయన్ని గణపరచండి. ప్రతిరోజు ప్రార్థించువారుగా ఉండండి. దేవుని వాక్యమును క్రమంగా చదవండి. ఇలా ప్రభువుకి మీరు లోబడినప్పుడు సాతానుని జయించే శక్తిని ప్రభు మీకు అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం.
గనుడా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారిని హెచ్చించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.